ప్రేక్షకులందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ధనురాశిలో ఉన్న భగవంతుడు సూర్యభగవానుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ సమయంలో ఏర్పడే సంక్రమణమే మకర సంక్రాంతి. ఈ రోజుని విశేషం ఏమిటంటే, చక్కగా పొంగళ్ళు వండి, అంటే బియ్యము లోపల పెసరపప్పు వేసి చాలా బాగా వండి అది పొంగి 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 పొయ్యిలో పడాలి, మంటలో పడాలి. ఆ పొంగలి కలిపేటప్పుడు గరిటెలు వాడకూడదు, చెరుకు కర్రలనే గరిటెలుగా వాడాలి. ఈ మూడు దేనికి సంకేతం అంటే, జలమన్నది మనం ఇళ్లల్లో అనుభవించే సుఖాలకి సంకేతమైతే, ఆ పొంగల్ అంటే పసుపచ్చని బంగారు రాయి అంటే పెసరపప్పు అన్నమాట, అది అమ్మవారికి సంకేతమైతే, ఈ బియ్యమున్నది జీవుడికి సంకేతమైతే, ఇక్షుదండం అన్నది పరమాత్మకి సంకేతము. ఇలా ఎగసిపడుతున్న పొంగళ్ళన్నీ సూర్యభగవానికి నివేదన చెయ్యాలి. ఇక రాబోతున్నది వేసంకాలం గనక సూర్యుడి వైపు తదేకంగా చూడాలి గనక దానికోసమని గాలిపటముల పండగ అన్నది ఈ రోజుని చేసుకోవడం విశేషం. గాలిపటాన్ని సంస్కృతంలో పతంగము అని అంటారు. అంటే ఏం చేసేవారు వెనకటి రోజుల్లోనూ, సూర్యుడికి ఆరాధన చేస్తూ జోక్ష్య సూర్యం అనే మంత్రంతో వేళ్ల సందులలోంచి సూర్యభగవాన్ని తదేకంగా చూచేవారు. ఎంచేత 4 నెలలుగా సూర్యరశ్మి లేని దేహము సూర్యరశ్మికి అలవాటు పడాలి. అది క్రమక్రమంగా ఆ యజ్ఞ ప్రక్రియ పతంగుల పండగగా మారింది. గాలిలో ఎగురుతున్న పతంగమే సూర్యుడు. ఆ దారము కడతాము, అవే సూర్య కిరణములు. తదేకంగా స్వామిని చూచినట్టయితే ఆ మకర సంక్రాంతి వేళ సూర్యకాంతి మన శరీరంలోకి ప్రవేశించి రాబోతున్న వేసంకాలం యొక్క వేడిని తట్టుకోవడానికి వినియోగిస్తుందని మనకి అధర్వణ వేదము యజుర్వేదము చెప్పింది. అంచేత పొంగళ్ళు వండడము, అందరితోటి కలిసి పంచుకోవడము, సూర్యుడి ఆరాధన, పతంగముల పండగ, ఇది మకర సంక్రాంతి విశేషమైన కార్యక్రమం.